హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానమ్మా. బికాజ్ నేను ఏదైనా కూడా నా మనసులో ఏదైనా ఉంటే కొంచెం మీతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు, నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. అండ్ యూనివర్స్తోనూ ఫస్ట్ యూనివర్స్తోనేనమ్మా ఏదన్నా కూడా నేను. సో నేను యోగాకి వెళ్తాను, అంటే మెనీ ఇయర్స్ నుంచి కాదు, వెళ్తున్నాను. ఈరోజు యోగాకి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఒక తల్లిదండ్రుల బాధ నా మనసుని చాలా లోతుగా టచ్ చేసిందని చెప్పాలి. నేను మా పేరెంట్స్ని తీసుకునే వెళ్తాను. అక్కడ ఏంటంటే ఆ తల్లిదండ్రుల వాళ్ళ కుమారుడు 4 ఇయర్స్ క్రితం ఇదే రోజు లవ్ ఫెయిల్యూర్ వల్ల ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. అది జరిగింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న బాబు చివరి క్షణాల్లో వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి, వాళ్ళ అక్క ఉంది, వాళ్ళ అక్కకి కూడా కాల్ చేసి, నేను ఇంకా ఇంటికి రాను, జాగ్రత్తగా ఉండండి అని తన కుటుంబం మొత్తానికి ఫోన్ చేసి వెళ్ళిపోవటం జరిగింది. వెళ్ళి ఇంకా ట్రైన్ కింద తనంతట తానే సూసైడ్ చేసుకున్నాడు ట్రైన్తో. ఇంకే స్పాట్ డెడ్ అనమాట. ఇంక తెలిసిందే కదమ్మా. 4 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటికీ వాళ్ళ కళ్ళల్లో ఆ బాధ తగ్గలేదు. అంటే ఇంత కూడా ఒక కొడుకు అట్లా ఇచ్చిన కడుపు కోతని ఈ ప్రపంచంలో ఎవరు తీర్చలేరు అసలు. ఈరోజు అక్కడ వాళ్ళ బాధ చూశాక నాకు ఒక్కటే అనిపించింది, ఈరోజు వాళ్ళు రాలేదు యోగాకి, తెలిసిపోతుంది కదమ్మా. వాళ్ళు ఎంతో కాలంగా ఆయన 4 సంవత్సరాల నుంచి అదే యోగాలో ఉంటున్నారు. నేను నిన్నగాక మొన్న వెళ్ళిందండి. నలుగురు మాట్లాడుకుంటారు కదా, చాలా మంచి వ్యక్తి అన్నమాట. అక్కడ యోగాలో ఎవరికన్నా ఏమన్నా అయినా కూడా చలించిపోతారు, అంత సెన్సిటివ్ ఆయన. ఇంక తన కొడుకే అలా అయ్యేసరికి అసలు బయటికి కాదు కదా, బయటికి రాలేకపోతున్నారు ఆయన అసలు కొంచెం కూడా. ఈరోజు అక్కడ వాళ్ళ బాధ చూశాక నాకు ఒక్కటే అనిపించింది చాలా క్లియర్. ఆ నలుగురిలోంచే నాకు అసలు తల్లిదండ్రుల బాధ ఏంటో నాకు తెలుసు. నేను వాళ్ళని రోజు చూస్తాను. ఎలా ఉంటారంటే, ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం, వస్తామంటే వస్తున్నాము, మీతో ఏదో ఫేక్ స్మైల్ వేసుకొని తిరుగుతున్నామంటే తిరుగుతున్నాం. వాళ్ళ ప్రపంచం ఏంటంటే యోగా, అంతేనమ్మా. వస్తారు, దాదాపు 8 ఆ టైం వరకు తెల్లవారుజామున వచ్చేసి స్పెండ్ చేస్తారు. ఇంటికి వెళ్ళాక ఇంకా వాళ్ళ పనులు, నార్మల్ పనులు వర్క్స్ చేసుకునే వాళ్ళే, జాబ్స్ కూడా ఏం కాదు. ఆయన పని చేసుకుంటారు, ఇంకా ఇంట్లో ఉంటారు. ఆడపిల్లకి పెళ్లి చేసేసారు, ఇంతే. ఇక్కడ విషయం ఏంటంటే ప్రేమ అనేది చాలా పవర్ఫుల్ ఎమోషన్. కానీ అదే ప్రేమ మనల్ని బ్రతికించాలి, చంపేయకూడదమ్మా. ఎవరైనా ఆ రోజు మానసికంగా చాలా బాధలో ఉన్నా కూడా ప్లీజ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ జీవితం మీకోసం మాత్రమే కాదు, మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళ కోసం కూడా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ బాబు తనకు వచ్చిన బాధని దృష్టిలో పెట్టుకుని నేను ఈ బాధ భరించలేకపోతున్నాను అని చెప్పి ప్రాణాలు వదిలేసి వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. ఇక్కడ ఈ తల్లిదండ్రుల బాధ ఎవరు తీరుస్తున్నారు ఇప్పుడు? వీళ్ళ బాధతో పోలిస్తే ఆ బాబు బాధ ఏ పాటి చెప్పండి? వీళ్ళ బాధ ఎవరు తీరుస్తారు ఇప్పుడు? తీర్చగలమా? ఇంతైనా తీర్చగలమా? వీళ్ళ జీవితాంతం మరి వీళ్ళు ఎంత బాధ మోస్తున్నారే, వీరికి ఏ రోజు ఆలోచన రాలేదే ప్రాణాలు విడవాలని? ఏ సిచ్యువేషన్, ఏ కష్టం వచ్చినా ఫస్ట్ ప్రాణాలు విడవాలన్న ఆలోచన రాకూడదమ్మా. ఇంత బాధ పెట్టి వెళ్ళాడే ఆ బాబు. నాకు సీరియస్లీ ఆ బాబు మీద చాలా కోపం వచ్చింది. నాకు ఏడుపు వచ్చేసింది తల్లిదండ్రుల పరిస్థితి. వాళ్ళు నాకు అర్థమైపోయింది ఇంకా ఆ బాబు మీద కోపం వచ్చింది. ఆ బాబు లాంటి వాళ్ళ ఎంతోమంది బాబుల మీద చాలా కోపం వచ్చింది. ఆ పిల్లల మీద, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. ఒక ఆడపిల్ల కోసం చనిపోతున్నారంటే దానికంటే ఫూలిష్నెస్ ఇంకొకటి లేదు. ఈవెన్ ఆ అమ్మాయిలు కూడా ఒక అబ్బాయి కోసం చచ్చిపోతున్నారంటే దానికంటే ఇంకా ఫూలిష్నెస్ ఇంకోటి లేదు అసలు జీవితంలో. అంటే మీ అంతటా మీరే నేను వేస్ట్ ఫెయిల్ అని ఒప్పుకుంటున్నారు అంతే. బాధని బ్రతికి దిగమింగుకుని దాని నుంచి బయటికి వచ్చి చూపించాలి. ఇప్పుడు ఆ అమ్మాయి బాగానే బ్రతుకుతుంది కదా ఎక్కడో ఒక దగ్గర. ఆ అమ్మాయికి అంత వాల్యూ ఉందా అసలు చెప్పండి? అంత వాల్యుబుల్ పర్సన్స్ అయితే ఒక మనిషిని బాధ పెట్టరు ఫస్ట్. ఒక మనిషిని వాల్యూ ఇచ్చే పర్సన్స్ ఎదుటి మనిషి బాధని అర్థం చేసుకుంటారు ఫస్ట్. ఇలా చనిపోయే సిచ్యువేషన్ వరకు తీసుకురారు. ఈ తల్లిదండ్రుల కోత ఎవరు తీరుస్తారు ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేయండి. నేను ఈ తల్లిదండ్రుల కోసం కాదు నేను ఇక్కడ చెప్తుంది. ఇలాంటి తల్లిదండ్రులు ఎంతమంది
ఎంతమంది? వాళ్ళ సంగతేంటి? వాళ్ళ బాధ సంగతేంటి? ఆ అమ్మాయి వచ్చి తీరుస్తదా? లేదంటే ఎవరి కోసం చనిపోయారో ఆ అబ్బాయి వచ్చి తీరుస్తాడా? ఈ బాబు చనిపోయాడు. వీళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి? ఈ బాబు గురించి నేను చెప్పట్లేదు. నార్మల్‌గా చెప్తున్నా. ఇప్పుడు బయట ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ తల్లిదండ్రులకు బాధ ఎవరు తీరుస్తారు? అబ్బాయి చనిపోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఎవరు తీరుస్తారు? బయట ఇన్ని రకాల ఘోరమైన సిట్యుయేషన్స్ జరుగుతున్నాయి రేప్స్. వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఎవరు తీరుస్తారు? ఎవరు తీరుస్తారు చెప్పండి? ఆ బాధకి మీరు మీ బాధ చెప్తూ ఉంటారు రోజు. వాళ్ళ బాధకి మీ బాధని పెట్టుకొని చూడండి. అసలు మీదొక బాధ? మీదొక బాధ అమ్మా? నేను అడుగుతున్నా. మీదొక బాధ ఒక మనిషి కోసం పడే బాధ. ఈ బాధ ఎలా ఉంటదో తెలుసా? పడే వాళ్ళకే తెలుస్తుంది. నాకు ఇంకొక తల్లి మొన్న ఒకరోజు ఫోన్ చేశారు. వన్ ఆఫ్ అవర్ సబ్‌స్క్రైబర్. ఎవ్రీ డే, ఎవ్రీ డే నా రీడింగ్ కోసం అలా వెయిట్ చేస్తారంట. అమ్మా నువ్వు దేవతవా? దైవంగా వచ్చిన దేవతవా అని అడుగుతున్నారు నన్ను. మా ఇద్దరి మధ్య ఆవిడ మాట్లాడినవి నేను వింటూ ఉన్నాను. అది తర్వాత సంగతి. ఆవిడి సిట్యుయేషన్ నాకొకటి అర్థమైందేంటంటే, అమ్మ మీతో మాట్లాడాలంటే నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ అసిస్టెంట్స్ ఉంటారు. డబ్బులు పే చేయండి అసిస్టెంట్స్ ఉంటారు. అలా చాలా చూసాము. అలా అలా అవుతదేమో అని చెప్పి చాలా కాలంగా ఆగిపోయాను. కానీ ఈరోజు ఎందుకో ఆగలేక చేశాను. నేనే ఫోన్ లిఫ్ట్ చేసేసరికి ఆవిడ ఆనందానికి అవధులు లేవు. ఆ తర్వాత నాకర్థమైంది 'కేరళ స్టోరీ' మూవీ ఉంటుంది చూడండి. ఆడపిల్లలు ఎలా ఉంటుందో లైఫ్ ఎగ్జాక్ట్‌లీ వాళ్ళ పాప లైఫ్ అలా అయిపోయింది. వాళ్ళ పాప ఎక్కడుందో తెలీదు. ఏమైపోయిందో తెలీదు. ఇంక నేను ఎగ్జాక్ట్‌లీ విషయాలు చెప్పట్లా. ఆవిడ నాకు చెప్పినయి అర్థమైంది. ఎగ్జాక్ట్‌లీ 'కేరళ స్టోరీ.' సినిమా ఎవరికన్నా అందరికీ మాక్సిమం తెలిసే ఉంటుంది. అదే స్టోరీ, అదే లైఫ్ ఆ పాప అనుభవిస్తుంది. పోలీస్ కంప్లెయింట్స్ అన్నీ జరిగినియి. ఒక్కసారి ఇంక పాప మన చేతుల్లోంచి దాటాక అది మన దగ్గరికి రావడం అనేది దాదాపు అసాధ్యమైన విషయం. వాళ్ళు రానివ్వరు ముందు. కానీ నేను చెప్పిందంటూ ఒకటే. నేను చేస్తున్నాను కూడా. మనం చేయగలిగిందంటూ భగవత్ స్మరణ. అమ్మా! మీ బిడ్డ మొత్తం అంతా మనకి మంచిగా అయ్యి, మీ పాప ముందు మన దగ్గరికి రావడం మనకి ముఖ్యం. దానికి నేను దృష్టిలో పెట్టుకొని నేను చూస్తానమ్మా అని చెప్పాను. ఈ రీడింగ్స్ నేను ప్రతి ఒక్కరికి ఎవ్వరికి వచ్చినోళ్ళందరితోనూ మాట్లాడేసి నేను రీడింగ్స్ కోసం ఎవరితోనూ మాట్లాడనండి. సిట్యుయేషన్ చూస్తాను. రీడింగ్ ఎవరికి అవసరమో వారికే చెప్తాను నేను. మెనీ పీపుల్ కాల్ చేస్తారు నాకు. కాకపోతే నాకున్న వర్క్ షెడ్యూల్‌కి అది ఇప్పుడు కాల్స్ తగ్గించడం మంచిదనిపిస్తుంది. బికాస్ ఆఫ్ నా హెల్త్ ఇష్యూ వల్ల. ఇది ఒక సేవ. ప్రతీదీ డబ్బుతో లెక్క పెట్టకూడదు. ఆ తల్లి బాధ ఎవరు తీరుస్తారు? ఆ తల్లి లాంటి తల్లుల బాధలు ఎవరు తీరుస్తారు? నేను అడుగుతున్నా. నేనిక్కడ చెప్తుంది అందుకే. ఇక్కడ మీకు చాలా మందికి ఇది ఏంటి అనిపించొచ్చు. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే మీ బాధ చెప్తున్నారు. ఒక మనిషి ప్రేమ కోసం పడే బాధ గురించి చెప్తున్నారు. ఈ తల్లిదండ్రుల బాధను ఎవరు తీరుస్తారో ఆ బాధలతో పోలిస్తే మీ మీ బాధ ఏ పాటి? మీరు బయటికి రాలేరా అని నేను ప్రశ్నిస్తున్నా. అది ఇక్కడ సిట్యుయేషన్. ఇలాంటి వాళ్ళే బ్రతికి చూపిస్తున్నప్పుడు మీరెంత? మీరు స్టాండ్ తీసుకొని నిలబడి లెగిసి చూపిస్తే వాళ్ళొస్తారు. ఏ పాటమ్మా? ఇంత ఘోరమైన కష్టాలున్నాయో తెలుసా సొసైటీలో? సో, నాకు ఎందుకో తెలీదు. షేర్ చేసుకోవాలనిపించింది. అంతకు మించి ఇంకేం కాదమ్మా. సో, కొన్ని కథలేంటంటే అంత మనం ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలి. బ్రతికి చూపించడానికి ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలి. ఓకేనా? సో, ఈరోజు ఈ రీడింగ్ ద్వారా నేను ఒక్కటే ప్రార్థిస్తున్నాను. ఈ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు. ఎవరు ఎక్కడ సురక్షితంగా ఎవరెక్కడ ఉన్నా గూడా అందరూ గూడా సురక్షితంగా ఇంత ఘోరమైన ప్రమాదకరమైన బాధలు ఇవి చాలా జీవితకాలం ఎంత ప్రయత్నించినా పోని బాధలమ్మా ఇవి. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్. ఇవి 2 గూడా. అటువంటి బాధలు ఎవ్వరికీ రాకుండా ఏదో చిన్నపాటి కష్టాలు మనిషన్నాక జీవితంలో కష్టాలొస్తాయి. ఇటువంటి కష్టాలు రాకుండా సురక్షితంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడిని, భగవంతుని ప్రార్థించాలమ్మా ఖచ్చితంగా. మన కోసమే కాదు అందరి కోసం కూడా ప్రార్థించాలి. తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీరు రాకూడదు. ప్రేమ మనల్ని బలహీనంగా కాకుండా బలంగా మార్చాలి. అంతేగాని వాళ్ళ కోసం చచ్చిపోవడం అంటే ఫూలిష్‌నెస్. ఛ! సో, ఇంక నేనేం డిలే చేయట్లేదు. ఇప్పటికే సారీ.
నా మనసులో ఎందుకో కొంచెం ఉండిపోయింది. నేను కక్కకపోతే ఫ్రీ అవ్వలేననిపించింది. సో, ఇప్పుడు యూనివర్స్ ఈరోజు మీకు మీ పర్సన్‌కి మీకు మధ్య ఉన్న ప్రేమ, ఫీలింగ్స్, కనెక్షన్స్ గురించి ఏం కన్వే చేస్తున్నారో ఈ రీడింగ్‌లో చూద్దాం. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే మనం యూనివర్స్‌కి ప్రేయర్ చేసుకుందాం. డియర్ యూనివర్స్, ఈరోజు ఈ రీడింగ్ చూసే ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన సత్యాన్ని, క్లారిటీని, హీలింగ్‌ని ఇవ్వండి తండ్రి. ఎవరైతే తన పర్సన్‌ని నిజంగా హృదయపూర్వకంగా ప్రేమించారో, వాళ్ళ మనసులో ఉన్న బాధను, భావాలను, ప్రశ్నలను మీరు ఈరోజు కార్డ్స్ ద్వారా బయటపెట్టండి. ఈ రీడింగ్‌లో వచ్చే ప్రతి మెసేజ్ వాళ్ళ జీవితానికి సరైన గైడెన్స్‌గా మారాలి. ఎవరైనా మానసికంగా బాధలో ఉంటే వారికి బలం ఇవ్వండి తండ్రి. ఎవరైనా మోసపోయి ఉంటే మాత్రం వారికి సత్యాన్ని చూపించండి. ఎవరైనా ప్రేమలో తమని తాము కోల్పోయి ఉంటే మళ్ళీ వాళ్ళకు తిరిగి ఇవ్వండి ఈశ్వర. యూనివర్స్, ఈరోజు నేను చేసే ఈ రీడింగ్ పూర్తిగా యాక్యురేట్‌గా, క్లియర్‌గా, డివైన్ గైడెన్స్‌తో రావాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. కార్డ్స్ తీసుకుందామమ్మా. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, fourth one, fifth one, sixth card set, seventh one, eighth card set, ninth card set, 10th card set, 11th card set, 12th card set. So first card set, the Emperor వచ్చింది first card set, 6 of Swords, so 10 of Cups, 5 of Wands, 5 of Swords, Knight of Swords, 9 of Wands, Death, the Empress, Page of Wands, 8 of Pentacles, 9 of Pentacles. ఓకే. సో ఇప్పుడు కార్డ్స్ ఎనర్జీ చూస్తుంటే యూనివర్స్ మొదటగా ఒక చాలా స్ట్రాంగ్ విషయం కన్వే చేస్తున్నారు. మీరు వాళ్ళని కేవలం ఇష్టం వల్ల కాదు, మనసు, బాధ్యత, భవిష్యత్తు అన్నీ కలిపి ప్రేమించారు మీ పర్సన్ని. అవునా? ఈరోజు నాకు ఇక్కడ స్ట్రాంగ్గా ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇచ్చిన ప్రేమకి సమానం ఎవ్వరూ ఇవ్వలేదు అనేది నాకు ఈ కార్డ్స్ చాలా క్లియర్లీ చూపిస్తున్నాయి ఈరోజు. చూడండి, ద ఎంపరర్ కార్డ్ రావటం వల్ల ఇక్కడ చాలామంది మీ పర్సన్ని జీవిత భాగస్వామిలా చూశారు. కేవలం టైం పాసు, అట్రాక్షను లేదా సరదా రిలేషన్ కాదు. ఇవాళ కాకపోయినా రేపు మన జీవితంలో వీళ్ళే ఉంటారు అనే బాధ్యతతో ప్రేమించారు అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. చాలామంది ఏంటంటే మీ పర్సన్ కోసం మీ ఈగోని కూడా పక్కన పెట్టారు. కొంతమంది ఫ్యామిలీకి ఎదురు వెళ్ళారు కూడా మీ పర్సన్ కోసం. ఇంకొంతమంది అయితే మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా కోల్పోయారు, కానీ ప్రేమ మాత్రం తగ్గలేదు. 6 ఆఫ్ స్పాట్స్ చూడండి, ఈ కార్డ్ చెప్తుంది ఏంటంటే ఈ కనెక్షన్లో మీరు చాలా మానసికంగా అలసిపోయారు. బయటికి చూస్తే స్ట్రాంగ్గా కనిపించినా కూడా లోపల మాత్రం మీరు ఎన్నో రాత్రులు ఏడుస్తూ గడిపారు. ఎందుకంటే మీరు ఈ రిలేషన్ని చాలా డీప్గా ఫీల్ అయ్యారు. మీరు వాళ్ళని వదిలేయాలని అనుకున్నది ప్రతిసారి ఎలా అయితే వదిలేయాలి, ఇంకా నా వల్ల కాదు, ఈ పెయిన్ భరించలేను అని అనుకున్న ప్రతిసారి కూడా మీ హార్ట్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్తుంది.
నాకదే కనిపిస్తుంది. ఇంక నేను వదలలేను. నా వల్ల కావట్లేదు. బికాజ్ అక్కడేదో కనెక్షన్ ఏదో ఉంది మీ ఇద్దరి మధ్య అనేది మీకు తెలుస్తుంది. తెలుస్తుంది ఖచ్చితంగా. 10 ఆఫ్ కప్స్ కార్డ్ చాలా పవర్‌ఫుల్ కార్డ్. ఈ కార్డ్ చెప్తుంది మనకి. మీరు వాళ్ళతో ఒక పూర్తి జీవితాన్ని ఊహించుకున్నారు. ఇల్లు, ఫ్యామిలీ, పీస్, ఎమోషనల్ సెక్యూరిటీ ఇవి అన్నీ మీ కలల్లో ఉన్నాయి. కొంతమందేంటంటే నిజంగానే వాళ్ళని భార్యగా లేదా భర్తగా ఫీల్ అయ్యారు అనేది నాకిక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ కనెక్షన్ మీకు అంత ఈజీగా మర్చిపోలేని బంధంగా మారిపోయింది అనేది కూడా నాకిక్కడ తెలుస్తుంది. కానీ చూడండి ఇక్కడ 5 ఆఫ్ వాన్స్, 5 ఆఫ్ స్పాట్స్ 2 పక్క పక్కనొచ్చినాయి. వాన్స్, స్పాట్స్ 5, 5 ఓకే. ఇవి చూపిస్తుందేంటంటే ఈ రిలేషన్‌లో మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ బంధంలో చాలా కాన్‌ఫ్లిక్ట్స్, ఈగో క్లాషెస్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ చాలా వచ్చాయి. చాలా ఎక్కువగా. ఒకరు ప్రేమతో మాట్లాడితే ఇంకొకరు కోపంతో రియాక్ట్ అవుతారు. మీ ఇద్దరి మధ్య అదే జరుగుతుంది. ఒకరు హార్ట్‌తో కనెక్ట్ అవ్వాలని ప్రయత్నిస్తుంటే ఇంకొకరు ఈగోతో గెలవాలని మాత్రమే చూసారు. ఇక్కడ చాలామంది ఇలా ఫీల్ అయ్యారనమాట. ఎట్లా నేను ఇంత నిజంగా ప్రేమిస్తున్నాను. అయితే ఎందుకు నన్నే బాధ పెడుతున్నారు అనేది ఫీల్ అవుతున్నారు. అదే బాధ మిమ్మల్ని మానసికంగా చాలా వీక్ చేసింది అనేది నాకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. చూడండి ఇక్కడ నైట్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ. నైట్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ రావటం వల్ల కొంత మీలో ఎట్లా అంటే చాలా మందికి కొన్ని మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలు చాలా గాయపరిచాయి మీ ఇద్దరి మధ్య. హఠాత్తుగా ఒక ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి అనేది తెలుస్తుంది నాకు. ఈ ఈ ఈ కార్డ్ ద్వారా ఆర్గ్యుమెంట్స్ జరిగి బ్లాక్స్, కట్ ఆఫ్స్ మీ ఇద్దరి మధ్య కట్ ఆఫ్స్ అంటే ఏమంటారు అది? కాంటాక్ట్ లేకపోవడం ఇద్దరి మధ్య. కట్ ఆఫ్ ఓకే. ఆ కట్ ఆఫ్స్, హర్ట్ చేసే మాటలు ఇవి ఈ కనెక్షన్‌లో నాకు కనిపిస్తున్నాయి మీ ఇద్దరి మధ్య. కానీ చూడండి 9 ఆఫ్ వాండ్స్ చెప్తుంది ఇన్ని బాధలు వచ్చినా కూడా మీ హార్ట్ పూర్తిగా వాళ్ళని వదిలిపెట్టలేదు. వదిలిపెట్టలేదు. మీరు అలసిపోయారు, బాధపడ్డారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో మీకే తెలుసు. కానీ ప్రేమ మాత్రం అలానే ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా అది పోవట్లేదు. అవునా? ఇదే నాకు కనిపిస్తుంది క్లియర్‌గా. ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు అటు మర్చిపోవడానికి చేశారు. మీ బాండ్‌ని నిలబెట్టుకోవడానికి చేశారు. చేయాల్సిన అన్నీ మీ ఎనర్జీస్ మొత్తం డ్రైన్ అయిపోయినాయి. పిప్పి అయిపోయారు మీరు. ఒక పిప్పి. ఒక ఒక ఈ ఒక ఒక బండిలో ఇంకా పెట్రోలు ఉంటేనే కదా వర్క్ అవుతుంది. ఇంకా పెట్రోల్ లేకపోతే వర్క్ అవ్వదు. మీలో కూడా ఎనర్జీస్ కావాల్సిన ఎనర్జీస్ అనేవి లేవు. ఇక వర్క్ అవ్వడానికి ఏం లేదు. వేరే వాళ్ళొచ్చి నింపాలి. మాలాంటి వాళ్ళ ద్వారానో, యూనివర్స్ ద్వారానో, ఎవరైనా గైడెన్స్ ద్వారానో మీకు యూనివర్స్ ఏదైనా ఒక అనుభవపూర్వకంగా నేను మీతోనే ఉన్నాను. పద లెగు నడువు అని ఒక ఎనర్జీని మీలోకి పుల్ చేస్తేనే గాని ఇప్పుడు మీరు నడవలేని పరిస్థితి ఇక్కడ. చూడండి డెత్. ఇక్కడ చాలా డీప్ ట్రాన్స్‌ఫర్మేషన్ చూపిస్తుంది డెత్ కార్డ్‌తో మనకి మీ రిలేషన్‌లో. ఈ కనెక్షను మీలో పాత వ్యక్తిని పూర్తిగా మార్చేసింది. మీలో ఉన్న పాత వ్యక్తిని. ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ముందు ఏదైతే పాతగా ఒకప్పుడుండే మనిషిగా కాదసలు. మొత్తం న్యూ పర్సన్ అనమాట. అది నాకిక్కడ తెలిసిపోతుంది క్లియర్‌గా. ఒకప్పుడున్న మీరు గాదు మీరు. ఇప్పుడు మొత్తం న్యూ యూ లాగా. న్యూ యూ. కొత్త మీరు. ప్రేమ అంటే ఏమిటో, బాధ్యత అంటే ఏమిటో, వదిలేయడం ఎంత కష్టమో అనేది ఈ రిలేషన్ మీకు నేర్పింది అనేది నాకిక్కడ తెలుస్తుంది. కొంతమందికి ఇది కార్మిక్ కనెక్షన్ కూడా కావచ్చమ్మా. ఎందుకంటే ఈ బంధం సాధారణంగా నాకిక్కడ కనిపించట్లేదు. అందుకని ఇంత వదలలేకపోతున్నారు. అది కార్మిక్ కనెక్షన్స్‌లోనే ఉంటుంది. ఓకే. చూడండి ద ఎంప్రెస్ కార్డ్ రావటం చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ. ఫస్ట్ ద ఎంపరర్ వచ్చింది. తర్వాత ద ఎంప్రెస్ వచ్చింది. చాలా ముఖ్యమైన విషయం ద ఎంప్రెస్ కార్డ్ రావడం. యూనివర్స్ చెప్తున్నారు. మీ ప్రేమ నిజంగా ప్యూర్. దానికి 100కి 1000% ఇంకెంత పర్సెంట్ ఉందో అంత హెవీ. అంత ఎక్కువ. అంత పర్సెంట్ ప్యూర్. మీరు కేర్ చేశారు. వాళ్ళ బాధను మీ బాధలా ఫీల్ అయ్యారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నారు. అంత ప్యూర్ అనమాట. ఏం ఎక్స్‌పెక్ట్ చేయలే. ఇంత పొల్యూటెడ్ డేస్‌లో మీరంటూ మీ పర్సన్ నుంచి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయలే. ఏమి. ఒక ఒక ఫాదర్ లవ్, ఒక మదర్ లవ్ ఎనర్జీసే నాకు కనిపిస్తున్నాయి మీ నుంచి. చాలామంది మీ పర్సన్ కోసం సైలెంట్ సాక్రిఫైసెస్ కూడా చేశారు చాలా.
ఎవరికీ చెప్పకుండా బాధపడ్డారు. అందుకే యూనివర్స్ మీ హార్ట్‌ని గుర్తించారు. మీరు ఎటువంటి వారు, ఏంటి, ఏం చేస్తున్నారు, ఇంతకాలం ఏం జరిగిందనేది గుర్తించారు. పేజ్ ఆఫ్ వాండ్స్ చూడండి. ఇదేం చూపిస్తుందంటే, ఇక్కడ ఒక కమ్యూనికేషన్ ఎనర్జీని చూపిస్తుంది. మీలో మీరు గానీ వెళ్ళొచ్చు, లేదంటే మీ పర్సన్ గానీ మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు. మీరు వెళ్తారా లేదా అనేది మీకు కన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలుసు. మీరు కాదు, లేదు నేను అస్సలు ఎళ్ళేదే లేదు అనుకుంటే మీ పర్సనే. ఓకే. ఈ పర్సన్ మళ్ళీ ఇది పేజ్ ఆఫ్ వాండ్స్‌ని ఖచ్చితంగా కాంటాక్ట్ అమ్మ. కాంటాక్ట్ చేయాలి. కాంటాక్ట్ అవ్వడం అనేది తెలుస్తుంది. సడెన్‌లీ మీ పర్సన్ నుంచి మూవ్‌మెంట్ ఖచ్చితంగా రావచ్చు. ష్యూర్‌గా. ఓకే. కాంటాక్ట్ అనమాట పేజ్ ఆఫ్ వాండ్స్ అంటే. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కానీ ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే ఆహ్, ఇప్పుడు యూనివర్స్ మీ అటెన్షన్‌ని సెల్ఫ్ గ్రోత్ వైపు తీసుకెళ్లాలని చూస్తున్నారు. మీ అటెన్షన్‌ని. మీరు ప్రేమలో మిమ్మల్ని మీరే కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ మీ విలువ గుర్తు చేయాల్సిన టైం వచ్చింది అనేది యూనివర్స్ మనకి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ద్వారా చెప్తున్నారు. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఫాలోడ్ బై నైన్ ఆఫ్ పెంటికల్స్. నైన్ ఆఫ్ పెంటికల్స్ అనేది చివరి అవుట్‌కమ్ చాలా బలమైంది ఇక్కడ. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీ విలువ, మీ పర్సన్ యాక్సెప్టెన్స్ మీద ఆధారపడదు. ఫైనల్ కార్డ్ సెట్‌తో మరొక్కసారి యూనివర్స్ చెప్తున్నారు. మీరు ఆల్రెడీ వాల్యుబుల్ పర్సను. మీ హార్ట్ అనేది చాలా రేర్ పర్సన్ మీరు. మీ ప్రేమ అనేది ప్యూర్, సచ్ ఎ ప్యూర్, జెన్యూన్. మీరిచ్చిన ప్రేమని అందరూ ఇవ్వలేరు. అందుకే మీరు ఇంత బాధపడుతున్నారు. బాధపడుతున్నారు కూడా. కానీ యూనివర్స్ ఇప్పుడు మిమ్మల్ని ఎమోషనల్లీ స్ట్రాంగర్ పర్సన్‌గా మార్చుతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ రీడింగ్ చూసే వారిలో చాలామంది ఇప్పటికీ మీ పర్సన్‌ని మర్చిపోలేకపోతున్నారు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రేమ కోసం మీ జీవితాన్ని కోల్పోవద్దు అనేది చెప్తున్నారు. మీ బాధని మీ బలంగా మార్చుకోండి. ఎందుకంటే నిజమైన ప్రేమ ఎప్పుడూ మనల్ని డిస్ట్రాయ్ చెయ్యదు. డిస్ట్రాయ్ ఖచ్చితంగా చేయదు. మనల్ని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తుంది నిజమైన ప్రేమ. సో, దానిని దృష్టిలో పెట్టుకొని మీరు స్టెప్ తీసుకునే ముందు ఆలోచనలో పెట్టుకోవాలి. ఓకే. నాకిక్కడ కనిపిస్తున్న రాసులు వచ్చేసరికి ఏరీస్ మేషరాశి, టారస్ వృషభ రాశి వారున్నారు. జెమినై మిథున రాశి వారున్నారు. లిబ్రా తులారాశి. ఎయిర్ సైన్స్ జెమినై, లిబ్రా, అక్వేరియస్. అంటే మిథున రాశి, లిబ్రా తులారాశి, అక్వేరియస్ కుంభరాశి ఇవి స్ట్రాంగ్లీ ప్రెజెంట్ అవుతుంది. నాకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎయిర్ సైన్స్ వాళ్ళు. ఎయిర్ సైన్స్ వాళ్ళు ఎవరో ఈ జెమినై, లిబ్రా, అక్వేరియస్ అంటే మిథున, లిబ్రా, మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఎవరో నాకు కామెంట్ చేయండి. వీళ్ళు చాలా ఎక్కువగా నాకు ఇక్కడ కనిపించారు. స్కార్పియో వృశ్చిక రాశి అండ్ అక్వేరియస్ కుంభరాశి చెప్పాను ఆల్రెడీ. అండ్ విర్గో కన్యా రాశి చెప్పాను. అండ్ ఇంకా ఏం రాశులు ఉన్నాయి ఇక్కడ? సాజిటేరియస్ ధనస్సు రాశి వారు ఉన్నారు. ఏరీస్ మేషరాశి చెప్పాను. లియో సింహరాశి. ఓకే. ఈ రాశుల వాళ్ళు అయితే నాకు మేజర్లీ కనిపిస్తున్నారు. అండ్ మేజర్లీ ఇంకా స్ట్రాంగ్లీ హెవీ టు హెవీ మనకి ఎయిర్ సైన్స్ వాళ్ళు వచ్చారు. జెమినై, లిబ్రా, అక్వేరియస్. ఓకే. ఈ రాశుల వాళ్ళు అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నారు. ఓకే. హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. నేను చెప్పింది ఏ ఉద్దేశంతో చెప్పానో, ఏ ఏ ఏ ఇంటెన్షన్‌తో చెప్పాను అనేది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎవరు కూడా దాన్ని అన్యంగా భావించకుండా నేను చెప్పింది పాజిటివ్ వేలో తీసుకుంటారు. స్టార్టింగ్ ఏదైతే చెప్పానో అది అర్థం చేసుకుంటారు అని చెప్తున్నానమ్మా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదరించండి. మాట సహాయం అయితే ఖచ్చితంగా చేయండి. ప్రాణాలు కోల్పోయే స్థితికి వెళ్ళనివ్వద్దు. ఓకే అమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.